కొన్ని జంటలు ఏంటంటే రిపీటెడ్గా అబార్షన్స్ అవుతుంది అని బాధపడుతుంటారు. సో దీనికి కారణాలు ఏంటని చూద్దాము. మామూలుగా ఒక్క మిస్క్యారేజ్ అంటే ఒక్కసారి మనకి అబార్షన్ అయినట్టయితే దానికి కామన్ కారణం అనేది ఆ పిండాలో క్రోమోసోమ్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది అత్తుకున్నా అది నిలబడదన్నమాట. ఇప్పుడు నిలబడింది అనుకోండి, అబ్నార్మల్ బేబీ ఆ కపుల్ చేతిలో ఉంటుంది. సో ఈ 10లో 9 మిస్క్యారేజెస్కి కారణం ఈ క్రోమోసోమ్ ప్రాబ్లమే. కానీ ఆ 1% అంటే ఆ 10% స్త్రీలో ఏంటంటే రిపీటెడ్గా మిస్క్యారేజ్ అవుతుంది. సో ఇట్లా రిపీటెడ్గా అంటే ఏంటి, 2 మిస్క్యారేజ్ కానీ 3 మిస్క్యారేజ్ అయితే దీన్ని మనం రెక్కరెంట్ మిస్క్యారేజ్ అంటాము. దీనికి కారణాలు వేరే ఉంటాయి. సో దీనికి కామన్ కారణం ఏంటంటే ఈ కపుల్లో జంటల్లో స్త్రీలో కానీ మగవారిలో కానీ వాళ్ళ క్రోమోసోమ్లనే ఒకప్పుడు ప్రాబ్లం ఉంటుంది. అలా ఉన్నట్టయితే ఈ తయారయ్యే పిండాలో కూడా అదే క్రోమోసోమ్ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు వాళ్ళకి రిపీటెడ్గా ఈ అబార్షన్ అనేది జరుగుతుంటుంది. సో దానికి స్పెసిఫిక్ టెస్ట్ ఉందన్నమాట. క్రోమోసోమ్ అనాలిసిస్ చేస్తాము బ్లడ్లో మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్కి. అట్లేమన్నా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటే మన నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎట్లా అడ్రస్ చేస్తామంటే, మనకి ఐవీఎఫ్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, దాన్ని పీజీటీఏ అంటాము. అంటే మనం ఐవీఎఫ్లో పిండం తయారు చేసి ఆ పిండాన్ని నార్మలా అబ్నార్మలా తెలుసుకుని లోపల పెడతాము ఈ రిపీటెడ్ మిస్క్యారేజ్ వచ్చే కపుల్స్కి. దీన్ని మనం పీజీటీఏ అంటాం ఈ టెక్నాలజీ. రెండో కారణం ఇట్లా రిపీటెడ్గా మిస్క్యారేజ్ అయ్యేదానికి ఏంటంటే కారణం బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ అంటాము. కొన్ని స్త్రీలో ఏంటంటే ఈ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. అట్లా ఉండేవారికి కూడా ఈ యూట్రైన్ బ్లడ్ సప్లై అది ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి కూడా రిపీటెడ్గా మిస్క్యారేజ్ అవుతుండొచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే మనకి ఆస్పిరిన్ అని ట్యాబ్లెట్ పెడుతుంటాము వాళ్ళకి. ఇంజెక్షన్ క్లెక్సేన్ అని కూడా ఉన్నది. దీంట్లో ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఈ ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వాడినట్టయితే ఈ మిస్క్యారేజ్ రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు. మూడో కారణం రిపీటెడ్ మిస్క్యారేజెస్కి ఏంటంటే మన గర్భ సంచిలో మనకి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని స్త్రీల్లో పుట్టకలో. అంటే ఏంటి, మనకి సెప్టమ్ అంటాము. ఇన్ బిట్వీన్ ఆ యూట్రస్ లోపల కొంచెం టిష్యూ లాగా ఉంటుంది. ఆ సెప్టమ్ ఉన్నంత వల్ల వాళ్ళ కొన్ని స్త్రీలకి రిపీటెడ్గా మిస్క్యారేజ్ అవుతుంటుంది. దీనికి మనం ఏం చేస్తామంటే హిస్ట్రాస్కోపీ అంటే కెమెరా ద్వారా మనం గర్భసంచి మూతి ద్వారా పంపించి లోపల ఆ టిష్యూని స్పెషల్ సిజర్స్ వాడి కట్ చేస్తామన్నమాట. అట్లా చేస్తే ఆ తర్వాత వాళ్ళు ప్రయత్నం చేసేటప్పుడు ఈ మిస్క్యారేజ్ వచ్చే అవకాశం అనేది చాలా తగ్గుతుంది. సో ఇదన్నీ కొన్ని కారణాలన్నమాట ఎందుకు రిపీటెడ్గా మిస్క్యారేజ్ వస్తుంది అని. దాన్ని చూసుకుని ఏది ప్రాబ్లం ఉందో దాన్ని అడ్రస్ చేసుకుంటే మనకి అది హెల్ప్ఫుల్గా ఉంటుంది, అది సార్ట్ అవుట్ అవుతుంది ఆ ప్రాబ్లం అనేది. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.